హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల T20 సిరీస్లో మరి ఒకటి వర్షం కారణంగా రద్దింది. ఇంకొక మ్యాచ్ ఆస్ట్రేలియా అయితే గెలిచింది. ఇంకొక 3 మ్యాచ్లు అయితే ఉన్నాయి. సో మరి సెకండ్ మ్యాచ్ లో మనలో అయితే చాలా కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా వాళ్ళైతే ఏం తప్పులేదని చెప్పుకోవచ్చు. మరి గౌతమ్ గంభీర్ నిర్ణయమా ఇంకొకరి నిర్ణయం అనేది తెలియదు. సో చాలా డిసప్పాయింట్మెంట్ డిసిషన్స్ అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మరి సంజు శాంసన్ నెమ్మదితో వచ్చిండు, ఓకే. బట్ వై హర్షిత్ రాణా, శివో దెబ్బ అక్కడ ఉన్నాడు. అతని కన్నా ముందు హర్షిత్ రాణా పంపించు. ఓకే, హర్షిత్ రాణా మరి టెస్ట్ మ్యాచ్ అయితే ఆడిండు. 30 బాల్లో ఒక 30+ రన్స్ అయితే స్కోర్ చేసిండు, ఓకే. బట్ అక్కడ శివన్ దుబ్బు ఉన్నాడు కదా, శివన్ దుబ్బు కూడా అక్కడ అతను కూడా మెల్లగా ఆడి ఇన్నింగ్స్ అనేది బిల్డ్ చేసేవాడు. బ్యాట్ బాల్స్ ని 6 వేసి కొట్టేవాడు. ఏదో ఆర్డినరీ గుడ్లో ఒక 6 అయితే తగిలింది హర్షిత్ రాణాకి. అక్కడ 35 కొట్టిను 33 బాల్లో 106 స్ట్రైక్ రేట్ తోని. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఇంకా బౌలింగ్ లో చూసుకుంటే మరి అక్కడ హర్షిత్ రాణా ఎంత ఇచ్చిండు, 2 many రన్స్ అయితే లీక్ చేసిండు అక్కడ. సో మొత్తం చూసుకుంటే డిఫెన్స్ లోనే వెళ్తున్నట్టు అయితే కనబడుతుంది. అక్కడ మనకి వికెట్ టేకింగ్ బౌలర్స్ కనబడతలేరు పవర్ ప్లేలో. బుమ్రా కూడా గత ఏషియా కప్ నుంచి హాఫ్ కలర్ గానే కనబడుతున్నాడు. పవర్ ప్లేలో 2 many రన్స్ అయితే ఇచ్చింది ఈ మ్యాచ్ లో కూడా. సో మనకి జెన్యున్ వికెట్ టేకర్ అయితే కనబడతలేడు. హర్షదీప్ సింగ్ ఉంటే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. బుమ్రా వేసే ఛాంపియన్ బౌలర్ తర్వాత కూడా బుమ్రా రికవర్ అయ్యిండు. 4 ఓవర్లు వేసిండు, 26 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. 6.5 ఎకానమీ, చాలా బెటర్ కంబ్యాక్ అయితే వేసిండు. బట్ హర్షిత్ రాణా 2 ఓవర్లకి దాదాపు 30 రన్స్ అయితే ఇచ్చిండు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ అతనికి బౌలింగ్ వేయలేదు, ఎందుకంటే అతను వేసే లెన్స్ టూ మచ్ డిసప్పాయింట్ అయితే వేసినాయి. షార్ట్ బాల్ ఎత్తున్నాడు, దట్టు మిచ్చల్ మార్షి, ట్రావిస్ హెడ్కి. వాళ్ళకి షార్ట్ బాల్ వేస్తే మనకు తెలుసుగా మరి ఏ విధంగా 6 కొట్టిలో. సో కాబట్టి తర్వాత మళ్ళీ అతనికైతే బౌలింగ్ అయితే వేయలేడు సూర్యకుమార్ యాదవ్. కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఖచ్చితంగా 100% హర్షిత్ రాణా బౌలింగ్లో అయితే డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి హర్షిత్ రాణా నమ్ముకొని మరి పవర్ ప్లేలో వికెట్ తీయాలి, డెప్త్లో యార్ కట్స్ వేయాలంటే మనకి డౌట్ అయినా కనబడుతుంది. మరి ఈ స్ట్రాటజీతో వరల్డ్ కప్ లో గిట్ట దిగితే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. మరి గంభీర్ అక్కడ ఏం చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. గైస్ కింద కూడా మీరు కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి హర్షిత్ రాణా ఆడాలనుకుంటే ఆడేయండి, బట్ హర్షదీప్ సింగ్ కూడా ప్లేయింగ్ లెవెల్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే అతను ఇస్తే జెన్యున్ వికెట్ టేకర్. డెప్త్ లో అంటే డెప్త్ లో వికెట్ ఇస్తాడు, కట్టెట్ చేస్తాడు రన్స్, పవర్ ప్లే లో కూడా వికెట్ అయితే తీస్తాడు. జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ డుయో ఈ T20 లో గత వరల్డ్ కప్ లో మనం చూసినాం, ఇద్దరు కలిసి చాలా బెటర్ బౌలింగ్ చేసిళ్ళు, మనకి కప్ కూడా తీసుకొచ్చిళ్ళు. అక్కడ బుమ్రా 15 వికెట్లు తీసుకుంటే హర్షదీప్ సింగ్ 17 వికెట్లు తీసుకున్నాడు. హైయెస్ట్ వికెట్ టేకర్ అని చెప్పుకోవచ్చు. ఆ వరల్డ్ కప్ లోనే జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్, మొత్తం 17 వికెట్లు తీసుకున్నాడు. సో ఇద్దరు ఖచ్చితంగా ప్లేయింగ్ లో ఉండాలి. ఇద్దరు కూడా డెప్త్ లో అంటే డెప్త్ లో వేస్తారు, పవర్ ప్లే అంటే పవర్ ప్లేలో వేస్తారు, వికెట్లు తీస్తాడు. మరి హర్షిత్ రాణా 2 ఓవర్లు వేసి మరి 30 బాల్లకు 30 కొట్టాలంటే కష్టం. ప్లేయింగ్ లెవెల్ లో ఉండడం అనేది కొంచెం మనకి కష్టంగానే కనబడుతుంది. అక్కడ గౌతమ్ గంభీర్ ఏం చేస్తారు అనేది చూడాలి. ఇక ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి అభిషేక్ శర్మ ఒక పిచ్ మీద ఆడుతున్నట్టుంది, మిగతా బ్యాట్స్మెన్స్ మరొక పిచ్ మీద ఆడుతున్నట్టయితే కనబడుతుంది. సో బ్యాట్స్మెన్స్ కూడా పెద్ద ట్రిక్ అయితే లేదు. అభిషేక్ శర్మ చూడండి ఏ విధంగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసిండో, దట్టు స్ట్రైక్ రేట్ చూసుకుంటే 180కి పైగానే ఉంది. బట్ మిగతా అందరూ కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇక నెక్స్ట్ మ్యాచ్ కి ఒక్కసారి మనం ప్లేయింగ్ లేనప్పుడు మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3లో సూర్యకుమార్ యాదవ్, 4లో తిలక్ వర్మ, 5లో సంజు శాంసన్, 6లో శివన్ దుబే, 7లో అక్షర్ పటేల్, 8లో హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, 9లో కుల్దీప్ యాదవ్, 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ 11లో వరుణ్ చక్రవర్తి. ఒకళ్ళే మీరు గిట్ట హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ ఆడాలనుకుంటే గిట్ట కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో కూడా హర్షదీప్ సింగ్ ని ఆడించవచ్చు. బట్ కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ లో 2 వికెట్లు తీసుకున్నాడు, కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా. బట్ మనకి ఖచ్చితంగా పవర్ ప్లేలో వికెట్స్ అయితే కావాలి. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఏ విధంగా సెట్ అయ్యేలా చూసినాం లాస్ట్ మ్యాచ్ లో. సో కాబట్టి హర్షదీప్ సింగ్ ఉంటే డిఫరెంట్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది, దట్టు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ లో ఉంటే బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లో కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.